నమస్తే. భాగవత సుధా కార్యక్రమానికి స్వాగతం. భాగవత సుధలో మంచి విషయాలు చెప్పడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు సాహితీవేత్త గిరిజా మనోహర్ బాబు. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అంటే భాగవతాన్ని రచించింది పోతన అని చెప్పారు. పోతన గారికి ఇప్పుడు శిష్యులు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు కూడా ఏమైనా స్కందాలు రచించారా? మంచి ప్రశ్న అమ్మా. వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పద్య విగనుడు రసిక భావవిధులు అని ఒక పద్యం ఉంది. అంటే భాగవత రసాస్వాదనను ఆస్వాదించాలి మనం. భాగవతం అనేటువంటిది ఒక చెట్టు, ఆ చెట్టుకు ఫలము భాగవతము. ఆ భాగవతము వేద విజ్ఞానంతో కలిసి ఉన్నటువంటి ఫలం అది. దాన్ని ఆస్వాదించాలి, ఆస్వాదించడం చెయ్యండి అని పోతన గారు చెప్పిన మాట. ఒక నచ్చిన ఫలాన్ని మనం తింటూ ఎంత ఆస్వాదిస్తామో భాగవతాన్ని గురించి కూడా అంత వివరించారు. అది వేదకల్పం అనేటువంటి కల్పవృక్షం నుంచి వచ్చింది, ఇవన్నీ చెప్పాడు. అయితే దీన్ని ఇతర భాషల్లోకి అనువదించారు చాలా మంది. తెలుగులో బమ్మెర పోతన అనువదించాడు అని చెప్తున్నాము. మనకు తెలుగులో మహాభారతాన్ని అనువదించినటువంటి కవిత్రయం తెలుసు. నన్నయ్య భట్టు, తిక్కన, సోమయాజి, ఎర్రాప్రగడ అని వాళ్ళను కవిత్రయము అంటాం. దానికి వాళ్ళు కాలాలు వేరైనా భారతాన్ని వివిధ కాలాల్లో, నన్నయ్య కాలం నుంచి దాదాపు 150 సంవత్సరాల తర్వాత తిక్కన గారి తర్వాత 150 సంవత్సరాల తర్వాత ఎర్రన, కారణాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. భాగవతం దగ్గరికి వచ్చేసరికి పోతన శిష్యులే దాంట్లో ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యం లాగా, డెమోక్రట్ లాగా, తానొక్కడే కాదు, ఈ ఫలరసాస్వాదన మనకు అందించాలి కదా ఆ ఫలం. కాబట్టి ఆ ఫలం అందించడంలో వాళ్లను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు పోతన గారు భాగవత అనువాదం కొరకు. వాళ్ళు కూడా పోతన స్థాయిలో అనువదించారు. ఇది పోతనది కాదు అంటే ఎవరు నమ్మరు. అయితే ప్రత్యేకంగా వాళ్ళు రాసినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్లే చెప్పుకున్నారు. ఇప్పుడు మహాభారతంలో తిక్కన తెలుసు, నన్నయ్య తెలుసు. ఎర్రాప్రగడ తన పేరు చెప్పుకోలేదు, నన్నయ్య రాసినట్టే రాశాడు. కాకపోతే ఆయన ఎక్కడో ఒక చోట తద్రచనయక ఆరణ్య పర్వమును శేషమును పూరించునన్నాడు కాబట్టి ఆయన రాశాడని తర్వాత తెలిసింది. కానీ మనము దాంట్లో ఒక విచిత్రం ఏమిటంటే నన్నయ్య శైలి వేరు, తిక్కన శైలి వేరు. ఈయన నన్నయ్య శైలిలాగా ప్రారంభించి తిక్కన శైలిలో కలిపేశాడు. చాలా ప్రతిభ ఉండాలి, ఇంకొకళ్ళలాగా రాయడం అనేది చాలా కష్టం. ఎవరి శైలి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఏమి అంటే భాగవతంలో బొప్పరాజు గంగన, ఏల్చూరి సింగన అని ఇద్దరు ఉన్నారు ఆయన శిష్యులు. వాళ్ళిద్దరికీ కొంత భాగస్వామ్యం కల్పించారు. ఇది ఒక పుణ్యకార్యం అనుకున్నాడు ఆయన. కాబట్టి ఈ పుణ్యకార్యాన్ని తన శిష్యులకు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుని, అంటే అదేమో భిన్న కాలాల్లో వచ్చింది, ఇది ఒకటే కాలంలో. ఆయన శిష్యులు అంటే ఆయన సమకాలీనులు అయి ఉంటారు. ఈయన ఏం చేశాడు, 5 స్కందాలు రాశాడు. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం రాసిన తర్వాత 5 ఆశ్వాసం కొంత రాశారు. ఒక రెండు భాగాలు, 2 ఆశ్వాసాలు రాశారు 5వ స్కందంలో. తర్వాత బొప్పరాజు గంగనకు అప్పచెప్పాడు. ఆయన కొంతవరకు రాసి ఆ మిగిలిన 2 ఆశ్వాసాలు, మిగిలిన ఆశ్వాసాలు ఆయన పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత 6వ స్కందం దగ్గరికి వచ్చేసరికి ఇంకొక శిష్యుడికి అప్పచెప్పాడు, ఏల్చూరి సింగర. ఆయనకు అప్పచెప్పారు. ఏర్చూరి అంటారు, ఏల్చూరి అంటారు. అట్లాగే మళ్ళీ 7వ స్కందం నుంచి పోతన మొదలుపెట్టారు. పోతన గారే 7, 8, 9, 10. 10లో 2 భాగాలు ఉంటాయి, పూర్వ భాగము, ఉత్తర భాగం. అది శ్రీకృష్ణుని యొక్క చరిత్ర కాబట్టి శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణుని బాల్యం అదంతా ఒకటి, ఆయన వివాహం ఇదంతా ఒకటి. అట్లా దాన్ని 2 భాగాలు చేశారు. చాలా గొప్పది. చాలా మంది రాక్షసులను సంహరించడము, పూతన సంహారము, ఇంకా శకటాసురుని సంహారము, ఇవన్నీ ఒక భాగంలో వస్తాయి. ఇతర విషయాలు ఒక భాగంలో, 2 భాగాలు, పూర్వ భాగము, ఉత్తర భాగం. ఆ 2 పోతన రచించారు. అంటే 10 అయిపోయినాయి. మళ్ళీ 11, 12 ఉన్నాయి. ఈ 11, 12 ఇంకొక మూడో శిష్యుడు ఉన్నాడు, వెలిగందల నారయ్య అని. ఈ వెలిగందల అనే గ్రామం ఇప్పటికీ ఉంది. కరీంనగర్ అనే డిస్ట్రిక్ట్ ఉంది కదా,
ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్ పూర్వం పేరు వెలిగందల. దానికి తర్వాత నైజాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఒక జిల్లా కేంద్రం కట్టి దాన్ని కరీంనగర్ అన్నారు. దాన్ని ఇప్పుడు ఎలిగందల అంటారు వాళ్ళు. ఆ వెలిగందల నారయ్య ఈ ఊరివాడే. పోతన్నకు దగ్గరే కాబట్టి ఆయన దగ్గర చదువుకున్నాడో ఏమో తెలియదు. ఆయన 11, 12 రాశాడు. అంటే దీంట్లో బొప్పరాజు గంగన, ఏల్చూరి సింగన, ఈ వెలిగందల నారయ్య ముగ్గురు ఉన్నారు. బొప్పరాజు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు వాళ్ళంతా ఉన్నారు. ఇంకా అంటే ఈ తరం ఉంది ఇప్పటికీ కూడా. ఆయన శిష్య పరంపర అంతా ఉన్నారు, వాళ్ళ వాళ్ళ వంశాలు. ఈ దీంట్లో అంటే మొత్తం భాగవతంలో 9000 గద్య పద్యాలు ఉంటాయి. ఈ 9000లో మనకు మొదటి స్కంధంలో ఒక 530 దాకా ఉంటాయి. రెండవ స్కంధంలో 280 దాకా ఉంటాయి. మూడవ స్కంధంలో 1050 దాకా ఉంటాయి. నాలుగవ స్కంధంలో 977 ఉన్నాయి. ఐదవ స్కంధంలో కొంత అంటే దాంట్లో మొత్తం 350 ఉంటే ఒక 183 వరకు బమ్మెరపోతన, మిగిలిన 168 ఈ బొప్పరాజు గంగన రాశారు. దాంట్లో అంటే పంచమ స్కంధంలో ఇద్దరి భాగస్వామ్యం ఉంది. అట్లాగే ఆరవ స్కంధంలో ఏల్చూరి సింగన రాశాడన్నా. ఆ సింగన్న 530 గద్య పద్యాలు రాశాడు. తర్వాత మళ్ళీ బమ్మెరపోతనే 6, 7, 8, 9, 10 దాదాపుగా ఒక దాంట్లో 530, ఒక దాంట్లో 480, ఒక దాంట్లో 730, ఒక దాంట్లో 3000. అంటే పూర్వోత్తర ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా. కాబట్టి ఇవి పోతన రాశారు. ఎప్పుడైతే 11, 12 ఏల్చూరి సింగనకి ఇచ్చారో, ఆ వెలిగందల నారాయణకి ఇచ్చారో, ఆ వెలిగందల నారాయణ 2 ఆశ్వాసాలు చిన్నవే. 11వది దాదాపు 127 గద్య పద్యాలు ఉంటాయి. 12వ దాంట్లో కేవలం 53 మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం భాగవతంలో ఉన్న 9000 పద్యాల్లో వీళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. అంటే ముగ్గురు శిష్యులకు దీంట్లో భాగస్వామ్యం కల్పించినటువంటి ఉదాత్తమైనటువంటి, నేనే రాయాలి, నాకే కీర్తి రావాలి అనే ఒక గుణం లేదు పోతన్నకు. మామూలుగా అది పోతే రాసేవాళ్ళు, లేకపోతే ఆయన వదిలిపెడితే ఇది వాళ్ళ కాలానికి సంబంధించిన వాళ్ళు. మామూలుగా నన్నయ్య రాసి ఆయన కాలధర్మం చెందడం వల్ల తిక్కన రాశాడు, 100 సంవత్సరాలు ఎవరు ముట్టుకోలేదు దాన్ని, అది కష్టం అని. ఇది అట్లా కాదు, ఆయన ఉన్నప్పుడే రాశారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి ప్రజాస్వామిక పద్ధతి, అందరూ దీంట్లో పుణ్యమో పాపమో ఏదో ఒకటి తీసుకోవాలి, భాగస్వామ్యం తీసుకోవాలనేది చాలా ప్రసిద్ధి వాళ్ళు. కాకపోతే వాళ్ళ గొప్పతనం ఏమిటంటే పోతనలాగా రాశారు. పేర్లు తెలియకపోతే, వాళ్ళు కింద రాసుకోకపోతే ఇది పలానా వ్యక్తి అని తెలియదు అని అనుకుంటారు. అంటే వాళ్ళు పాత కథని తీసుకుని అదంతా చదివి మళ్ళీ దాన్ని అనుసరించి ఆ పద్యాలు అట్లే వస్తాయి, పోతన పద్యాల్లాగానే ఉంటాయి. బాగా పరిశీలన చేస్తే గుర్తుపట్టొచ్చు, కానీ మామూలుగా సాధారణ పాఠకుడికి అది తెలియదు కూడా. అంత గొప్పగా రాశారు. అది అంటే ఎక్కడ కూడా సారాంశాన్ని ముగ్గురు శిష్యులు, బొప్పరాజు గంగన, ఏల్చూరి సింగన, వెలిగందల నారాయణ, వీళ్ళు ముగ్గురు భాగస్వామ్యం, మహాభాగవత రచనలో భాగస్వామ్యాన్ని పొందారు. అది దీంట్లో విశేషం. తెలుగు భాగవతాన్ని 4 రాసినట్టు, బమ్మెరపోతన, వెలిగందల నారయ్య, ఏల్చూరి సింగన, బొప్పరాజు గంగన, వీళ్ళు 4 కలిసి భాగవత రచన చేశారు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆయనే రాశారనేది మాత్రం వచ్చింది ప్రశస్తిలోకి. మాస్టారు, ప్రారంభంలో అయితే అవతారికలో పోతన తత్వం గురించి తెలుసుకున్నాం. మరి ప్రథమ స్కందం ఎలా ప్రారంభమైందంటారు? సాధారణంగా ఏ కావ్యమైన ప్రాచీన కవులు మొదటి స్కందంలో ఒక భాగమంతా వాళ్ళని గురించి రాసుకుంటారు. అంటే వాళ్ళ కవిత్వం ఏమిటి, వాళ్ళ తత్వం ఏమిటి, వాళ్ళని ఎవరు రాయమన్నారు, ఎందుకు రాస్తున్నారు, ఈ విషయాలన్నీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం దాని గురించి. అంటే పోతన్న మోక్షం కొరకు రాసినాడు, ఎవరు చెప్తే రాయలేదు, భగవతత్వం రాయాలనుకున్నాడు. ఇక ఆయన ఎంత వినయశీలో కూడా చెప్పుకున్నాం. నాకంటే ముందు వీళ్ళు రాయలేదంటే వాళ్ళకి ప్రతిభ లేదని కాదు, నా అదృష్టం బాగుండి నాకు వదిలిపెట్టారు, ఇవన్నీ చెప్పుకున్నాం. అట్లాగే పోతన తత్వం
ఆయన యొక్క మనస్తత్వం చెప్పేటువంటి పద్యాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకున్నాం. పోతన రచనా పద్ధతి కూడా దాంట్లో మనకు అవతారికలో తెలుస్తుంది. అంటే మనం ఆ మాటలు కూడా మాట్లాడుకున్నాం. అంటే హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి, ఇట్లా ఒక అనుప్రాసలతో కూడినటువంటి శబ్ద చిత్రాలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యాలు ఆయన చెప్పడం అనేది తర్వాత భాగవతం నిండా ఉంటాయి. దానికి ఇక్కడ మనకు అవతారికలో ఆ పోతన రచనాతత్వము, పోతన యొక్క వ్యక్తిత్వము, పోతన లక్షణాలు ఇవన్నీ చెప్తారు. అయితే ఇది ఒక భాగం. రెండవ భాగంలో కొంచెం కథ ప్రారంభిస్తారు. తర్వాత రెండో ఆశ్వాసం, మూడో ఆశ్వాసం అంటే కథలు వస్తాయి. అంటే మొదటి భాగంలో ఇది స్కంధం. ప్రథమ స్కంధంలో మనకు పోతన తత్వాన్ని గురించిన భాగం వదిలేస్తే, ఎందుకంటే ఇది కేవలం 2 ఆశ్వాసాల వరకే, 2 ఆశ్వాసాలు కూడా లేనట్టే అది. ఆ ఈ ప్రథమ స్కంధంలో అంటే మొదటి భాగంలో ముఖ్యంగా మనకిది కృష్ణుని కథతో ప్రారంభమవుతుంది. మామూలుగా ప్రతి పురాణంలో కూడా ఇంతకుముందే అనుకున్నాం, సూతుణ్ణి శౌనకాది మునులు అడిగినట్టు నైమిషారణ్యం అనేది దాదాపుగా అన్ని పురాణాల్లో మనకు వినిపిస్తుంది. ఇప్పుడు ఉంది అది చాలా పుణ్యప్రదమైనటువంటి ప్రాంతం. అక్కడ అనేక యజ్ఞయాగాదులు చేస్తుంటారు వీళ్ళు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏమిటి అంటే ప్రాచీన ఋషులకు వాళ్ళకు ప్రపంచం తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళకు డబ్బులు సంపాదించాలి, జ్ఞానం పంచాలి, ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళకు. తాను విజ్ఞానం సాధించాలి, తపస్సు చేసి అనేక విషయాలను తెలుసుకోగలగాలి, ఆ తత్వాన్ని లోకానికి పంచాలి. అది తప్ప ఇంకొక మార్గం లేదు. వాళ్ళు ఎక్కడో అడవులో ఒక విధమైన సైంటిస్ట్ కనుక్కుంటాడు, కనుక్కుంటే ప్రపంచానికి మంచి జరుగుతుంది. వీళ్ళు ఆధ్యాత్మిక జిజ్ఞాసతో అనేక విషయాలను అన్వేషించి కనుక్కుంటారు. కాబట్టి అట్లాంటి మహర్షులందరూ ఎక్కడో అరణ్యాల్లో, వాళ్ళేం పట్టణాలకు వెళ్ళరు, రాజుగారి వైభోగాలు అనుభవించరు, వాళ్ళు కష్టాలు పడుతుంటారు, ఏవో చేస్తుంటారు, కానీ నిత్యం తపస్సు చేస్తూ భగవతత్వం గురించి ఆలోచిస్తుంటారు. ఆ విషయాలను తమ రచనల ద్వారా చెప్తుంటారు. అయితే వాళ్ళకు అనేక రకాల సంశయాలు వచ్చినప్పుడు వాళ్ళు శౌనకుడు మొదలైనటువంటి ఋషులు అంటారు. చాలామంది ఋషులు ఉండొచ్చు, అందరి పేర్లు చెప్పరు కదా. ఈ సూత మహర్షిని ప్రశ్నించడం, అంటే ఆయన మహావిజ్ఞాని కాబట్టి ఆ విశ్వవిద్యాలయం లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశము నైమిషారణ్యం. అక్కడ సూతుడు కూర్చొని ఉంటే శౌనకాది ఋషులు అడిగినట్టు ఈ భాగవత పురాణ విషయాల గురించి అడిగితే మొట్టమొదలు ఆయన నారాయణ కథ, ఇది భగవంతుడైన శ్రీమన్నారాయణునికి సంబంధించినటువంటి చరిత్ర కనుక, ఆయన అసలైన భగవంతుడు కనుక ఆయన కథాతత్వాన్ని వివరించి ప్రశంసిస్తూ వాళ్లకు బోధ చేయడం మొదలు పెడతాడు. దీంట్లో ఏమైతుందంటే భగవంతుని గురించి మామూలుగా మనం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఇచ్చాడు అని, మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రామో రామశ్చ కృష్ణ కలికిరేవచ అని చెప్తూ ఉంటాం. కానీ దీంట్లో 21 అవతారాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఒక విషయం, భగవంతుణ్ణి గురించి ఆలోచించిన ప్రతివాణి యొక్క జన్మ భగవత్తత్వమే, భగవంతుడే వాడు. ఇప్పుడు వేదవ్యాసుడు ఉన్నాడు, భగవత్తత్వాన్ని ప్రపంచానికి చెప్పాడు, ఆయన ఒక అవతారం. నారదుడు ఉన్నాడు, నారదుడు ప్రతి విషయాన్ని, దైవ సంబంధమైన విషయాన్ని లోకాలకు అందించేటువంటి మహర్షి ఆయన. నారదుడు బ్రహ్మసూత్రాలు రాశాడు కాబట్టి ఆయన ఒక అవతారం. ఇట్లా ఈ అవతారాలను గురించి 21 అవతారాలు, ఈ 21 అవతారాల్లో పాటు మరొక 3 ప్రత్యేకమైన అవతారాలను గురించి ఇందులో చెప్పారు. ఇందులో ఎట్లా చెప్పారు అంటే దీని యొక్క పరమార్థం ఏమిటి, అసలు భాగవతం ఎందుకు అంటే, ఇది ఏ విధంగానైనా భాగవతం అనేది మానవ జీవితంలోకి రావడానికి అన్ని కాలాల్లో భగవంతుడే అవతారం ఎత్తాడని, ఈ భగవంతుడు వరాహావతారం మనకు తెలుసు, అట్లాగే సుయజ్ఞ అవతారం, యజ్ఞకుండంలో నుంచి ఆయన ఉద్భవించినటువంటి అవతారం. మామూలుగా మనం గజేంద్ర మోక్ష కథల్లో వింటాం ఆ విష్ణువు.
అట్లాగే కపిలుడు అనే ఒక ఋషి ఉంటాడు, దీంట్లో ఉంటుంది కపిల సంవాదం. ఆయన తల్లికి భగవతత్వం బోధిస్తాడు. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఆ కపిలుడు, దత్తాత్రేయుడు, సనకాదులు అని ఋషులు ఉంటారు. మనకు అన్ని చోట్ల వస్తాయి సనక సనందాదులు అని. వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు అంటారు వాళ్ళని. వాళ్ళని గురించి వాళ్ళు కూడా భగవంతుని అవతారం కింద ఇందులో చెప్పారు. అట్లాగే నరనారాయణులు, ఇది మనం వింటుంటాం. వాళ్ళిద్దరూ నరనారాయణులు, వాళ్ళిద్దరు ఉంటారు. తర్వాత ఆయనే అర్జునుని అవతారం, నారాయణుడే కృష్ణుని అవతారం. అందుకని అర్జునుడికి నరుడు అని పేరు ఉంటుంది. వాళ్ళు తపస్సు చేసి ఒక రాక్షస సంహారం చేస్తారు. వాడికి 10 కవచాలు ఉంటాయి కాబట్టి 1000 ఏళ్ళు తపస్సు చేసి ఒక కవచం తెగేస్తారు ఒకరు. ఈ లోపల ఇంకొకళ్ళు ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేసి, అయితే చివరి కవచం ఉన్నప్పుడు ఆయన సూర్యుడిలోకి వెళ్ళిపోతాడు. అందుకని కర్ణుడిగా జన్మించేది ఆయనే. కాబట్టి కర్ణుడిని చంపడానికి మళ్ళీ అర్జునుడికి అవతారం ఎత్తుతాడు ఆయన. అది మన పురాణ కథల్లో ఉంటాయి. కాబట్టి ఈ నరనారాయణులు ఇద్దరు కూడా ఈ 21 అవతారాల్లో ఉన్నారు. తర్వాత ధ్రువుడు పసివాడుగా ఉండి ఏదో కథ చెప్తారు, కారణం చెప్తారు. సవతి తల్లి తండ్రి తొడ మీద కూర్చోబెట్టలేదు, కూర్చోవాలంటే నువ్వు నా కడుపులో జన్మించాలి అంటే ఆయన ఏం చేయాలి అని భగవంతుడిని నారదుడు వచ్చి చెప్తాడు తపస్సు చేయమని. అప్పుడు వెళ్ళి తపస్సు చేస్తాడు. తర్వాత ఆయన నక్షత్ర లోకానికి వెళ్తాడు. కథ ఉంది ఇందులో. ఆ ధ్రువుడు ఒక భగవద్ అవతారం. అట్లాగే పృథు, ఈయన ఒక చక్రవర్తి. భూమికి పృథ్వీ అని పేరు. భూమిని పృథ్వీ అంటారు. ఈ భూమిని పాలించినటువంటి వాడు పృథు. అతడు ధర్మజ్ఞుడైన రాజు. ఆయనకు సంబంధించి చాలా కథలు ఉన్నాయి భాగవతంలో. ఆ పృథువు కూడా ఒక అవతారము అన్నారు. అట్లాగే వృషభుడు, హయగ్రీవుడు, మత్స్యావతారం, కూర్మావతారం, నృసింహావతారం, ఆదిమూల అవతారం, అట్లాగే వామనుడు, హంసావతారం, మనువు, ఇవి మొదలు 17. ఈ 17 అయిన తర్వాత అంటే ఇది మనకు బ్రహ్మకు చెప్పాడే నారాయణుడు అన్నాం కదా, ఆ చెప్పినప్పుడు ఈ 17 అవతారాల ప్రసక్తి వస్తుంది. తరువాత నారదుడు నారదుడికి చెప్తాడు. ఇది ఎట్లా వస్తుందంటే ఆయన బ్రహ్మకు, బ్రహ్మ నారదుడికి, నారదుడు వేదవ్యాసుడికి, వేదవ్యాసుడు సుఖమహర్షికి, సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు, పరీక్షిన్ మహారాజు ద్వారా లోకానికి వస్తుంది అనమాట భాగవతం. దీని పద్ధతి ఇది. అంటే మొదలు అక్కడ పుట్టి ఇక్కడ వచ్చింది. ఆయన చెప్తున్నప్పుడు 2 మరీ ప్రత్యేకమైన అవతారాలు చెప్పాడు. ధన్వంతరి అని, అంటే ఆయన వైద్యుడు. ఇప్పటికి కూడా ఆయుర్వేద ధన్వంతరి అని ఒక కలశం పట్టుకొని ఆయన ఉద్భవించినట్టు ఎప్పుడు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు ఈ కథలో భాగవత కథల్లో వస్తుంది. అది కూడా విష్ణువు అవతారమే. తర్వాత పరశురాముడు, ఆ పరశురామ అవతారం. ఈ 2 బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతున్నప్పుడు చెప్పినటువంటి అవతారాలు. తరువాత పుట్టబోయే అవతారాల గురించి కూడా ప్రసక్తి ఉంది. రాబోయే అవతారాలు, అప్పటికి రామచంద్రుడు రాలే. దీంట్లో చెప్పబడింది. రాముడు, బలరామకృష్ణులు ఇద్దరు, వేదవ్యాసుడు, బుద్ధుడు, కలికి. ఇవి మనకు భాగవతంలో కనిపించేటువంటి అవతారాలు. వీటితో భాగవతం ప్రారంభమవుతుంది. ఈ అవతార వర్ణనలతో భాగవతం ప్రారంభమవుతుంది. తరువాత మనకు మిగతా కథలు దీంట్లో ఏ రకమైనటువంటి ఇవి వస్తున్నాయి అనేటువంటి విషయాలను ఇందులో చెప్పబడ్డాయి. ఇది అయితే మాస్టర్, ఇప్పుడు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ భాగవతం గురించి చెప్పారు అని చెప్పారు కదా, అసలు ఆయనకి ఈ భాగవతం గురించి చెప్పాల్సిన పని అంటే ఆ అవసరం సందర్భం ఎలా వచ్చిందంటారు? మనకు ఒక కథ ఉంది దీంట్లో. భాగవతంలో చాలా కథలు ముందు భారతంలో కథలే వస్తాయి భూమికగా, పీఠికలాగా. తర్వాత అసలు భాగవతం వస్తుంది. ఈ పరీక్షిత్ మహారాజు అభిమన్యుని యొక్క కుమారుడు. అభిమన్యుడు అర్జునుని యొక్క కుమారుడు. అయితే ఇతడు చాలా ధర్మాత్ముడు. కానీ ఒక విచిత్రమైనటువంటి క్షణంలో అడవికి వేటకు పోయి ఉంటాడు. దాహం జరుగుతుంది. దాహం అయితే అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటాడు. నీళ్ళు అడగడానికి పోతాడు. ఆయన పట్టించుకోడు. పట్టించుకోకుంటే ఈయనకు
ఒక విచిత్రమైనటువంటి భావన కలిగి అక్కడ చనిపోయిన పాము ఉంటే ఆయన మెడలో వేస్తాడు. అది ఆ క్షణంలో ఆయనకు అట్లా అంత ధర్మాత్ముడికి అది పాపం అని తెలియదు, వేసి వెళ్ళిపోతాడు. ఆయన కొడుకు వస్తాడు, శృంగి అంటారు అతన్ని. చూస్తాడు, ఇది గ్రహిస్తాడు. గ్రహించి ఇది ఎవరైతే నా తండ్రి మెడలో వేశాడో వాడిని తక్షకుడు అనేటువంటి పెద్ద సర్పం ఉంటుంది, ఆ సర్పం వచ్చి అతన్ని కాటు వేస్తుంది, చచ్చిపోతాడు అని శాపం పెట్టేస్తాడు. తర్వాత తండ్రి చూసి, ఆయన మహారాజయ్య, ఆయన చాలా గొప్పవాడు, నువ్వు అట్లా కోపగించుకొని అది మంచిది కాదు అంటే అయిపోయింది, శాపం ఇచ్చాడు. ఈ విషయం పరీక్షిత్తుకు చెప్పి పంపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఋషి యొక్క శాపానికి తప్పించుకోవడం కష్టం కదా. అయితే ఆయన మహాభక్తుడు. ఎందుకంటే ఆయన గర్భంలో ఉన్నప్పుడు, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రకం వేసి అపాండవ మగుగాక అని వదులుతాడు దాన్ని. గర్భస్థ శిశువును అది సంహరించినట్లుగా మనకు ఉన్నాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అది ఆపి వాడిని మళ్ళీ పునరుజ్జీవితుడిని చేస్తాడు. కాబట్టి ఆయన శ్రీమన్నారాయణ భక్తుడు, నిరంతరం ధర్మకార్యాలు చేస్తుంటాడు. దానికి కొన్ని కారణాల వల్ల కలి ప్రవేశించి ఉంటుంది అప్పటికి. కాబట్టి కలియుగ లక్షణం వచ్చేసి ఉంటుంది ఆయన. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఏం లేదు, భగవంతుని కథలు వినాలి. నువ్వు భగవంతుడి కథలు వినాలంటే ఎవరు చెప్పగలరు అంటే, వేదవ్యాసుడు కాదు, వేదవ్యాసుడి కుమారుడు ఉన్నాడు శుక మహర్షి, ఆయనైతేనే దీనికి సరిపోతుంది అంటే ఒక ఒంటి స్తంభం మేడ కట్టించుకుంటాడు. దాంట్లో ఉండి ఇక ఆయనకి చావు మీద ఆయనకేం భయం లేదు, కానీ దివ్యమైనటువంటి కథలు విని జీవితం మోక్ష సాధన పొందాలి అనే కారణంతో శుక మహర్షిని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఈ కథలు చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజుకు రావడానికి ఆలోచన కారణం ఏమిటంటే, ఈ కథలు పుణ్యకథలు, ఈ పుణ్యకథలను భాగవతం వింటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి ఆలోచన. ఆయన ఏమనుకున్నారంటే, మరణం అనేది అలాగో తప్పదు కాబట్టి మరణానికి భయపడవలసిన ఈ కాస్త సమయంలో మనం మంచి కథలు వినాలి, అది భగవత్ తత్వం తెలుసుకోవాలి అంటే దానికి అనుకూలమైనటువంటి, దాన్ని చెప్పగలిగినటువంటి మహానుభావుడు వేదవ్యాస మహర్షి. కాబట్టి వేదవ్యాస మహర్షి కుమారుడైన శుకుడు. కాబట్టి శుక మహర్షిని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఈయనకు ఆ కథలన్నీ చెప్పినట్టుగా భాగవతం రచింపబడింది. అంటే దాదాపుగా ప్రథమ స్కంధంలో అంతా ఉంటాయి కథలు. పరీక్షిత్ మహారాజుకు ఆయన రావడం, చెప్పడం, దీని గొప్పదనం. అంటే ఒక్కొక్క వ్యక్తి మారుతుంటారు తప్ప కథలు మాత్రం ఆయన చెప్తారు. అట్లా అది ప్రధానమైన అంశం. అంటే మాస్టర్, ఇప్పుడు ఇందులో శ్రీకృష్ణుని ప్రస్తావన అయితే తొలి స్కందంలోనే ఉందా? మరి ఉందమ్మా. ఏమిటంటే దీంట్లో 12 స్కంధాల్లో 10వ స్కందంలో 2 భాగాలు ఉన్నాయి అనుకున్నాం, పూర్వ భాగం, ఉత్తర భాగం. అది పూర్తిగా శ్రీకృష్ణుని చరిత్ర. మిగతా భాగాల్లో, మిగతా స్కంధాలలో వామనుడి చరిత్ర ఉంది, ప్రహ్లాదుడి చరిత్ర ఉంది, రంతిదేవుడి చరిత్ర ఉంది, ఇంకా అనేక విధాల చరిత్రలు ఉన్నాయి. అయితే ఇది ప్రారంభం కృష్ణునితోనే అయ్యింది. విచిత్రం ఏమిటంటే భాగవతము కృష్ణ నిర్యాణంతో ప్రారంభమైంది. అంటే కృష్ణుడు అవతార పరిసమాప్తి చేస్తాడు, ఆయన చనిపోయినట్టు లెక్క. ఆయన అవతార పరిసమాప్తితో ప్రారంభమైంది. అదేంటి, పుట్టిన దగ్గర చెప్తారు కదా మామూలుగా. అది చెప్పి ఆ అవతార పరిసమాప్తితో చెప్పే ముందు కృష్ణుణ్ణి గురించి స్తుతించినటువంటి కుంతి, భీష్ముడు, ఇవన్నీ వస్తాయి ఇందులో. మహాభారత కథ అంతా వస్తుంది. భీష్ముడు ఆయనను స్తుతిస్తాడు. అవి చాలా ప్రసిద్ధమైన పద్యాలు. మనం ఆ కథల్లోకి వెళ్ళినప్పుడు అవి చూస్తాం. అంటే ఎందుకంటే చాలా ఆశ్చర్యం ఏంటంటే, భారతంలో శ్రీ మహావిష్ణువే కృష్ణుడుగా అవతారం ఎత్తి భగవద్గీతను తానే బోధిస్తాడు. ఎవరికి? అర్జునుడికి. అవును. తరువాత యుద్ధం అయిపోతుంది, వాళ్ళు విజయం సాధిస్తారు. భీష్ముడు అంపశయ్య పైన ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంటుంది తండ్రి నుండి, స్వేచ్ఛా మరణం, స్వచ్ఛంద మరణం అంటాం. అంటే ఆయన చనిపోడు, ఫలానప్పుడు నేను చనిపోవాలనుకుంటే చనిపోతాడు.
అందుకని ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు ఎదురు చూస్తుంటాడు. రాగానే చనిపోతాడు. ఈ మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఒక విషయం చెప్తాడు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గర ధర్మ సూక్ష్మాలు నేర్చుకో, రాజనీతి నేర్చుకో అంటాడు. కృష్ణుడు చెప్పొచ్చు అని చెప్పడు. తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణు సహస్రనామాలు అని మనం చదువుతుంటాం. వాటి ప్రసక్తి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామాలు చెప్పమని అంటే కృష్ణుడు ఏం చేస్తాడు, భీష్ముడిని చెప్పమంటాడు. నేను చెప్పడం ఏందయ్యా, నీ తత్వాన్ని గురించి అని ఆయన అంటాడు. నీవే సరి అయిన వాడివి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత అది వస్తుంది. అందుకని ఆ భీష్మ స్తుతి, కుంతి స్తుతి ఇవన్నీ ఉంటాయి. దీంతో ప్రారంభమవుతుంది. మనము విశేషాల్లోకి పోయినప్పుడు ఒక్కొక్కళ్ళని గురించి తెలుసుకోవచ్చు మనం దాన్ని. మాస్టర్ అంటే ఇప్పుడు ఈ స్కందంలోనే చాలా కథలు ఉన్నాయా, లేకపోతే మొదటి స్కందంలోకి ఏ కథలు వస్తాయంటారు? మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, మహాభారతానికి సంబంధించిన అంశాలన్నీ మొదటి స్కందంలో ఉంటాయి. అవి ఇందులో ప్రథమ స్కందంలో దాదాపుగా అన్ని కథలు అవే. అవతారిక అయిన తర్వాత ఇంతకుముందు అనుకున్నామే, శ్రీకృష్ణుడు ఉత్తర కుమారుణ్ణి రక్షించడం, అశ్వత్థామ అస్త్రం వేయడం, అశ్వత్థామను వీళ్ళు పట్టుకురావడం, అశ్వత్థామను చంపేస్తామంటే ఆమె వారించడం. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను పుత్రశోకము. ఆమె కొడుకులు చనిపోతారు దానివల్ల. అశ్వత్థామ వేసిన అస్త్రం వల్ల ద్రౌపదీదేవి యొక్క కుమారుడు ఉపపాండవులు అంటారు, 5గురు చనిపోతారు. ఆమె దుఃఖిస్తూ ఉంటుంది. అప్పుడు అశ్వత్థామను పట్టుకొస్తారు వీళ్ళు, అర్జునుడు భీముడు వెళ్ళి నరుకుతాం అతన్ని అంటారు. ఇప్పుడే నేను పుత్రశోకం అనుభవిస్తున్నాను, మళ్ళీ గురుపుత్రుడు వాడు, ఆ గురువు భార్యకు కూడా ఈ పుత్రశోకం నేను ఎందుకు ఇస్తాను. ఇవన్నీ కథలు ఉన్నాయి అందులో. తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు వారిని ఆయన మళ్ళీ యుద్ధం కాగానే ద్వారకకు వెళ్ళిపోతాడు. ద్వారకలో అక్కడ ఈయన అవతార పరిసమాప్తి జరుగుతుంది. జరగగానే యాదవులందరూ కూడా చెల్లా చెదరైపోతారు. తర్వాత అక్కడ దోపిడీలు అవన్నీ జరుగుతాయి. అర్జునుడు రక్షించడానికి పోతాడు స్త్రీలను, వాళ్ళను. ఆయన గాంధీవం కూడా ఎత్తలేడు, అంత వీరుడు కూడా. అంటే అర్జునుడు లేకపోతే నడవదు. తర్వాత ఆ కథలన్నీ కూడా ఇందులో వస్తాయి. అంటే శ్రీకృష్ణ నిర్యాణము, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా తర్వాత వచ్చి ధర్మరాజుకు అర్జునుడు చెప్పడం, ఆయన శ్రీకృష్ణుడు పరిసమాప్తి చెందాడు, వీళ్ళంతా దుఃఖపడ్డం, ఇదంతా ప్రథమ స్కందంలోనే ఉంటుందన్నమాట. ఇందులో పరీక్షిత్తు శాపమిచ్చి భాగవతం ప్రారంభించడం వరకు ప్రథమ స్కందంలో ఉంటుంది. భాగవత సుధలో చాలా మంచి అంటే చక్కటి విషయాలు వివరించారు. మీకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడు ఆరో ప్రాణం.